నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 29,000 కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం. 22,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. త్వరగా కార్యరూపంలోకి తేవాలన్న ముఖ్యమంత్రి. జిల్లాల వారీగా నేతలు అధికారులతో చంద్రబాబు రివ్యూలు. సర్వేలు నివేదికలతో ఎమ్మెల్యేల పనితీరుపై మథనం. సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతున్న సీఎం. ఉగాదికి మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్. 3,600 పోస్టులు భర్తీ చేసే అవకాశం. (2034) నాటికి కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్. ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో రేవంత్ ప్రకటన. కోర్ అర్బన్ నుంచి పరిశ్రమలు తరలిస్తామని వెల్లడి. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం. ఖర్గే రాహుల్తో భేటీ కానున్న సీఎం, టీపీసీసీ చీఫ్. ప్రభుత్వ పనితీరు, నేతల విభేదాలపై చర్చించే అవకాశం. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యలో అనంతబాబు భార్య, భర్తతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొన్నారని సిట్ అభియోగాలు. ఇరాన్పై త్వరలో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్. మధ్యప్రాచ్యంలో భారీగా బలగాలను మోహరిస్తున్న అగ్రరాజ్యం. ఆంధ్రప్రదేశ్లో 29,018 కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వాటి ద్వారా 22,407 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు 27 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపంలోకి తేవాలని సీఎం సూచించారు. పనులు ప్రారంభించకపోతే సంస్థలతో చర్చలు జరపాలని, పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి లేకపోతే భూములు వెనక్కి తీసుకోవాలని తేల్చెప్పారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి 15వ పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు సమావేశంలో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్స్ లభించింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల రంగాల్లో 29,018 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 27 సంస్థల నుంచి అందిన ప్రతిపాదనల్ని ప్రభుత్వం ఆమోదించింది. వాటి ద్వారా 22,407 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రతిష్టాత్మక గూగుల్, ఆర్సెలార్ మిత్తల్, బీపీసీఎల్ లాంటి మెగా ప్రాజెక్టులు వరుసగా ఏర్పాటు కావాలని సీఎం సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అడ్డంకులు లేకుండా చూడాలని నిర్దేశించారు. భూములు కేటాయించిన నిర్ణీత వ్యవధిలో పనులు ప్రారంభించని సంస్థలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తి లేదంటే భూములు వెనక్కి తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒప్పందం వేగంగా అమలు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. సొంత భూముల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలను ఆహ్వానించాలని సూచించారు. విశాఖకు భారత్ మండపం రాబోతోందని, దాన్ని ఐకానిక్ గా తీర్చిదిద్దేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. దేశంలోని అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ గా నిలవాలన్నారు. ప్రతి జిల్లాలో శిల్పారామాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాకినాడ, ఏలూరు లాంటి ప్రాంతాలతో సహా రాష్ట్రంలో మరిన్ని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు రావాలన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని నిర్దేశించారు. సూర్యలంక, పోలవరం, పులికాడ్, గండికోట, శ్రీశైలం, మదనపల్లె, హార్స్లీ హిల్స్ లాంటి క్లస్టర్లు ఏర్పాటు చేసి అక్కడ షాపింగ్ మాల్స్, హోటళ్లు ఏర్పాటు చేస్తే పర్యాటకుల్ని ఆకట్టుకోవచ్చని చెప్పారు. క్రీడానగరం, క్రియేటివ్ సిటీ ఎకోసిస్టమ్ లాంటివి నెలకొల్పాలని తెలిపారు. హెల్త్ టూరిజం గణనీయంగా పెరగాలని సూచించారు. హాస్పిటాలిటీలో డీమ్డ్ యూనివర్సిటీ లాంటి వాటిని ప్రోత్సహించాలన్నారు. ఆక్వారంగంలో విలువ ఆధారిత ఉత్పత్తులు వస్తేనే అమెరికాకు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. డైరీ, పౌల్ట్రీ, లైవ్ స్టాక్, మాంసం ఎగుమతులు పెరిగేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. తిరుపతిని మ్యారేజీ డెస్టినేషన్గా తీర్చిదిద్దాలని సూచించారు. ఏపీలో ఇప్పటి వరకు యువతకు లభించిన ఉపాధి వివరాల్ని నైపుణ్యం పోర్టల్తో అనుసంధానించాలని సీఎం సూచించారు. ఇంకా ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయనే వివరాలు తెలిసేలా రియల్ టైంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఎస్ఐపిబి ఆమోదం తెలిపినవి విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించి కార్యకలాపాలు ప్రారంభించే తేదీని స్పష్టంగా పేర్కొనారని తెలిపారు. విజయవాడ, విశాఖ, తిరుపతిల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. తిరుపతి జిల్లాలో హెరిటేజ్ ఫుడ్స్ అంశం ప్రస్తావనకొచ్చినప్పుడు సమావేశం నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బయటకు వెళ్లిపోయారు.
ఆ ప్రతిపాదనపై చర్చించి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు 15 ఎస్ఐపిబి సమావేశాల్లో 9,03,726 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, వాటి ద్వారా 8,58,082 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహిస్తున్న సమావేశాలపై నేతల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయి సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుండటంతో నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పనులకు అక్కడికక్కడే ఆమోదం తెలుపుతుండటం, ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరుపైన మదింపు నిర్వహిస్తుండటంతో సీఎం జిల్లా వారి సమీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో చాలా సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరిస్తుండడం నేతల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం 23,70,00,000 రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టడంతో పులివెందుల నియోజకవర్గానికి తాగునీటి పథకం నిలిచిపోయిందని కడప జిల్లా ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొస్తే అవసరమైన నిధులు విడుదల చేసి దాన్ని పూర్తి చెయ్యాలని ఆదేశాలిచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చినందున జిల్లా పేరును అన్నమయ్య మదనపల్లె జిల్లాగా మార్చాలని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి కోరితే సీఎం సానుకూలంగా స్పందించారు. చిత్తూరులో కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరిన వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే శాఖకు పంపించారని ఆదేశించారు. 1 కోటి నుంచి 10 కోట్ల వరకు నిధులు వెచ్చిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులో సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ముఖ్యమంత్రి ఆమోదం తెలుపుతున్నారు. జిల్లాల్లో పొలిటికల్ గవర్నెన్స్, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, ప్రధాన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై శాసనసభ సమావేశాలు ముగిశాక సాయంత్రం సీఎం వద్ద రోజుకు 1 జిల్లా చొప్పున సమీక్ష జరుగుతోంది. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల వారీగా సమస్యల్ని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సీఎంకు వివరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులతో ఒకేసారి సమావేశం నిర్వహించడం వల్ల జిల్లాల్లో ప్రధాన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం లభిస్తోంది. తక్కువ ఖర్చుతో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టులకు వెంటనే నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కృష్ణా, కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి, పోలవరం జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షలు ముగిశాయి. ఎమ్మెల్యేల పనితీరుపైన ఈ సమావేశంలో సీఎం సమీక్షిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే ఎన్నిసార్లు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, ప్రజా దర్బార్లు పెట్టారు, ప్రెస్ మీట్లు నిర్వహించారనే అంశాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉన్నారు వంటి అంశాలపై నివేదికలు, సర్వే రిపోర్ట్ల ఆధారంగా పనితీరును మదింపు చేస్తున్నారు. బాగా పనిచేస్తున్న వారిని సమావేశంలోనే మెచ్చుకుంటున్నారు. అధికారుల పనితీరుపైన సీఎం సమీక్ష చేస్తున్నారు. పనిచేయని అధికారుల్ని, సమస్యలు సృష్టిస్తున్న వారిని భరించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేల సమక్షంలో కలెక్టర్, ఎస్పీలకు సీఎం స్పష్టం చేస్తున్నారు. కింది స్థాయి అధికారులు పనితీరు మార్చుకోకపోతే వారి స్థానంలో వేరే వారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రుల పనితీరుపైన సీఎం సూచనలు చేశారు. సీఎంతో జరుగుతున్న సమావేశాలపై ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు, కూలంకషంగా చర్చించేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడుతున్నాయని, చాలా వాటికి అక్కడికక్కడే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో డిఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు డిఎస్సీ నోటిఫికేషన్కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3,600 వరకు ఉండే అవకాశం ఉంది. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు. వీటన్నింటిలో కలిపి 1,200 వరకు ఖాళీలు రానున్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్, పురపాలక, ప్రభుత్వ పాఠశాలలో 1,700 పోస్టులు ఉండనున్నాయి. ప్రత్యేక విద్యా పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. ఉగాదికి ఇచ్చే డిఎస్సీ సిలబస్లో మార్పులేవి చేయడం లేదని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. గతేడాది డిఎస్సీకి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలని ఈసారి అమలు చేయనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్లో వచ్చే 5 ఏళ్లలో పరిశ్రమలు ఉండబోవని వెల్లడించారు. హరిత ఇంధనం ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని, తెలంగాణలో అందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కోవిడ్ వంటి వాటిని వాతావరణ ఎమర్జెన్సీగా అభివర్ణించారు. హైదరాబాద్లో వాతావరణ ప్రమాదాలు తగ్గిస్తూ సురక్షితంగా, వేగంగా అభివృద్ధి చెందే మెట్రోపాలిటన్ గా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవనుందని చెప్పారు. బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మారడమే తమ ప్రధాన లక్ష్యమని, కాలుష్య నియంత్రణ, పునర్వినియోగం, స్థిరశక్తి ఉత్పత్తి విధానాలపై నిరంతర పరిశోధనలు కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్లోబల్ సాఫ్ట్వేర్, టెక్ సంస్థలు తమ కార్యకలాపాలకు భారత్ను ప్రధాన కేంద్రంగా గుర్తించాయని సీఎం అన్నారు. అందుకే ప్రపంచంలోనే అధిక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు దేశంలో ఉన్నట్లు చెప్పారు. కరోనా అనంతరం ప్రభుత్వాల దృష్టికోణం మారిందన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని గుర్తు చేశారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. వ్యూహాత్మక అభివృద్ధిలో భాగంగా తెలంగాణను ప్యూర్, రేర్ జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి చైనాకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఆ అభివృద్ధంతా గ్రీన్ ఎనర్జీ ఆధారంగానే కొనసాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రోజుకు సగటున 16,610 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. గతేడాది గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లు ఉంటే ఈ ఏడాది 19,000కు పెరుగుతుందని అంచనా వేశారు. 2034 నాటికి గరిష్ట డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రస్తుతం తెలంగాణ విద్యుదుత్పత్తిలో దాదాపు 25% గ్రీన్ ఎనర్జీ నుంచి వస్తోంది. తయారీ జోన్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పరిశ్రమలు, డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయి. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలోని వనరుల్లో హరిత ఇంధనమే ప్రధానంగా ఉంటుందని సీఎం వివరించారు. తెలంగాణలోని 3 జోన్లలోనూ కాలుష్య నివారణకు తోడ్పడేలా పర్యావరణ హిత విధానాల్ని అవలంబిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించినట్లు చెప్పిన ఆయన పెట్టుబడుల కోసం ముందుకొచ్చిన ఈవీ తయారీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణ హితంగా మార్చేందుకు 2 లక్షలకు పైగా ఆటో రిక్షాలను రెట్రోఫిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్టీసీలో 3,500కు పైగా విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మార్గాన్ని ప్రస్తుత 71 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు పైగా విస్తరించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పరిశ్రమల్ని కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణకు పక్కాగా ప్రణాళికలు రూపొందించినట్టు రేవంత్ చెప్పారు. హైడ్రాలో పర్యావరణ రక్షణ కోసం ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల ప్రభుత్వ నేతలు, కార్పొరేట్ దిగ్గజాలకు ప్రధాని మోదీ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన అజెండాగా ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగే భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తొలుత సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రభుత్వానికి చెందిన అంతర్గత విషయాలు ఆ సమావేశంలో చర్చకు వస్తాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక సమావేశంలో మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించలేని, మాట్లాడలేని విషయాలు ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినందున ప్రభుత్వ పనితీరుపై లోతైన సమీక్ష చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల భర్తీ, నైని బొగ్గు గనిపై వచ్చిన ఆరోపణలు, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలపై భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో జరిగే సమావేశంలో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలు, అమలు కాని హామీలపై ప్రధానంగా చర్చ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్, సిద్ధరామయ్యలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 100 రోజుల్లో అమలు చేస్తామని 2.5 ఏళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. కాకినాడలో జరిగిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీ దుర్గ అలియాస్ రోజాను సిట్ A2గా చేర్చింది.
హత్యకు ప్రేరేపించడం, ఆధారాలు ధ్వంసం చేశారంటూ ఆమెపై అభియోగాలు మోపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో బుధవారం అభియోగపత్రం దాఖలు చేశారు. వైసీపీ హయాంలో పోలీసులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయకుండా, కీలకమైన సాంకేతిక ఆధారాలు సేకరించకుండా వదిలేయటమే కాకుండా ప్రధాన నిందితుడు అనంతబాబుకు కొమ్ము కాసేలా వ్యవహరించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గతేడాది జులైలో తదుపరి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. ప్రాసిక్యూషన్కు సహకారం అందించేందుకు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు చేయించింది. అందులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటినీ అభియోగపత్రంలో పొందుపరిచింది. జగన్ అక్రమాస్తులపై నమోదు చేసిన కేసులో జప్తు చేసిన ఆస్తులు నేరపూరిత సొమ్మేనంటూ తెలంగాణ హైకోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నివేదించింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులకు కేసుతో నేరుగా సంబంధం ఉందని, బ్యాంకు హామీల ద్వారా విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి ఆస్తులను జప్తు చేసిందని, జప్తు చెల్లదని అప్పీలేట్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించగా దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఈడీ అప్పీలు దాఖలు చేసింది. రామ్కే కూడా జప్తు చేసిన ఆస్తులకు సమాన విలువను బ్యాంకు డిపాజిట్ స్వీకరించి విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పి శ్యామ్ కోషి, జస్టిస్ నందికొండ నరసింహరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ రామ్కే ఫార్మాసిటీలో 16 ప్లాట్లను ఈడీ జప్తు చేసిందన్నారు. ఫార్మాసిటీకి 500 మీటర్లు గ్రీన్ బెల్ట్గా వదిలిపెట్టాలని మొదట నిర్ణయించి తర్వాత దాన్ని 50 మీటర్లకు కుదించడం ద్వారా రామ్కే ప్రత్యక్షంగా లబ్ధి పొందిందని తెలిపారు. ఇది నేరపూరిత సొమ్మేనని తెలిపారు. రామ్కే తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ నేరపూరిత సొమ్ము 114 కోట్లు అని ఈడీ పేర్కొంటోందని, ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామని, దానిపై వడ్డీ కూడా కేసు విచారణలో అది నేరపూరిత సొమ్మేనని తేలితే స్వాధీనం చేసుకోవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఉత్తర్వులను వాయిదా వేసింది. ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీలో పరోక్షంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టులు దక్కాయంటూ తమ సంస్థపై చేసిన నిరాధార ఆరోపణల్ని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తక్షణమే ఉపసంహరించుకొని బేషరతు క్షమాపణలు చెప్పాలని హెరిటేజ్ ఫుడ్స్ డిమాండ్ చేసింది. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు హెరిటేజ్ ఫుడ్స్ న్యాయవాది బొత్సకు లీగల్ నోటీస్ పంపారు. 1992లో ఏర్పాటైన హెరిటేజ్ సంస్థకు పాల సేకరణ, ప్రాసెసింగ్, పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా 16 రాష్ట్రాల్లో మంచి పేరుందని వెల్లడించింది. 2014-19 మధ్య మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్కు పరోక్షంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టులు దక్కాయన్నారు. నిజానికి హెరిటేజ్ ఫుడ్స్, ఇందాపూర్ డైరీ యాజమాన్యాల మధ్య ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని, వారి మధ్య ఉన్నది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమేనని నోటీసులో వివరించారు. రాజకీయ లబ్ధి కోసం మార్కెట్లో హెరిటేజ్ ప్రతిష్ట తగ్గించాలనే దురుద్దేశంతోనే ఆరోపణలు చేశారని స్పష్టమవుతోందని తెలిపారు. నిరాధార ఆరోపణలపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునే హక్కు తమ క్లయింట్కు ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ యుద్ధ నౌకల పండుగను పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ కేంద్రంగా నిర్వహించే సిటీ పరేడ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు కార్యక్రమం జరగనుంది. సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు, ఇతర కార్యక్రమాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్క్ హోటల్ కూడలి నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు సాగే అంతర్జాతీయ సిటీ పరేడ్లో వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు, ఏపీకి చెందిన కళాకారులు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ప్రదర్శనలు ఉంటాయి. అంతర్జాతీయ సిటీ పరేడ్ కోసం బుధవారం ఆర్కే బీచ్లో నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. సముద్ర జలాల్లో యుద్ధ నౌకల విన్యాసాలు కట్టిపడేశాయి. చేతక్ హెలికాప్టర్స్, యుద్ధ విమానాల విన్యాసాలు చూపు తిప్పుకోనివ్వలేదు. ఈ సన్నాహాల్లో 45కు పైగా దేశాలు పాల్గొన్నాయి. సిటీ పరేడ్లో చివరిగా నిర్వహించిన డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్ హౌస్గా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్స్లో బయో ఏషియా 2026 సదస్సు ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కేవలం 2 ఏళ్లలోనే 73,360 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 1,00,000 ఉద్యోగాలను సృష్టించామని వివరించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకారం చుట్టామన్నారు.
అపార్ట్మెంట్లు, ఇతర బహుళ అంతస్తుల భవనాలు ఏర్పాటు చేస్తున్న లిఫ్టుల్లో ప్రజల భద్రతకు సంబంధించి రూపొందించిన బిల్లు ఏ దశలో ఉందనే వివరాలతో పాటు చట్ట రూపంలో ఎప్పుడు తీసుకువస్తారో 4 వారాల్లో చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు పిటిషనర్ సమర్పించిన మార్గదర్శకాలను అమలు చేయడానికి కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయవచ్చేమో పరిశీలించాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. లిఫ్టుల ఏర్పాటు, నిర్వహణలో నిబంధనలు అమలు చేయకపోవడంతో పలు చోట్ల పిల్లలు, పెద్దల ప్రాణాలు పోతున్నాయంటూ రాజేంద్రనగర్కు చెందిన అలీఖాన్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లిఫ్టుల భద్రతకు సంబంధించి 2015లో బిల్లు రూపొందిందని, ప్రస్తుతం టెక్నాలజీ మారిన నేపథ్యంలో దాన్ని సవరించి 2025 డ్రాఫ్ట్ను రూపొందించి గత సెప్టెంబర్లో ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం పరిశీలించి చట్టం తీసుకువస్తుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ముసాయిదా బిల్లు ఏ దశలో ఉందో చెప్పాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మహిళల ఛాతీ భాగాన్ని ఉద్దేశపూర్వకంగా తాకడం, పైజామా నాడాను లాగడం వంటి చర్యలు అత్యాచారం కిందకే వస్తాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఓ కేసుకు సంబంధించి ఇటువంటి చర్యలు అత్యాచార యత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు అమానవీయంగా వివరించిందని, స్పష్టంగా ఉన్న నేర న్యాయ సూత్రాలను కూడా తప్పుగా అన్వయించిందని తన తీర్పులో పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్ 376 కింద, పోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద స్పెషల్ జడ్జి జారీ చేసిన సమన్లను పునరుద్ధరించింది. నిందితుల చర్యలు అత్యాచార యత్నం కిందకే వస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో 2 వ్యక్తులు 11 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని పట్టుకున్నారు, పైజామా నాడాను లాగారు. బాలిక అరుపులు విని ఆ మార్గంలో వెళ్తున్న వ్యక్తులు జోక్యం చేసుకోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది. అయితే ఈ అంశంలో అలహాబాద్ హైకోర్టు నిందితుల ప్రవర్తన అత్యాచార యత్నం కిందకు రాదని పేర్కొంది. వారు కేవలం బాలిక దుస్తులు తీసి నగ్నంగా నిలబెట్టేందుకు మాత్రమే ప్రయత్నించారని అభిప్రాయపడింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బాలిక అరుపులు విని జనం రావడంతోనే అత్యాచార ప్రయత్నం విఫలమైందన్న ధర్మాసనం నిందితులకు నేరం చేసే ఉద్దేశం ఉందని స్పష్టం చేసింది. ఇరాన్పై త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతేడాది టెహరాన్పై 12 రోజుల పాటు ఇజ్రాయెల్ దాడులు జరపగా ఈసారి ఎక్కువ రోజులు మిలిటరీ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని యాక్సియోస్ మీడియా కథనం పేర్కొంది. యుద్ధం మొదలైతే కొన్ని వారాల పాటు సాగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. ట్రంప్ సర్కార్ పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్కు సన్నద్ధమవుతున్నట్లు యాక్సియోస్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్తో కలిసి అగ్రరాజ్యం సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. అణు ఒప్పందంపై వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య జెనీవాలో సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ అవి ఫలప్రదం కావడంపై సందేహాలు ఉన్నాయి. అగ్రరాజ్యం ఒకవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు మధ్యప్రాచ్యంలో గణనీయంగా సైనిక బలగాలను మోహరిస్తోంది.